హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం 5 సింగిల్ బ్లౌజెస్ ఒకేసారి ఎలా కటింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మొదటిగా మనం మాల్తీ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుందాం. ఇందులో మనం బ్లౌజ్ లూజు లాంగ్ ఈ రెండు తీసుకుంటే చాలు. బ్లౌజ్ లూజ్ వచ్చేసి 17 ఉంది, అలాగే లాంగ్ వచ్చేసి 12.5 ఉంది. ముందుగా మనం బ్లౌజ్ వచ్చేసి మన వైపు క్లోజ్లో ఉండేలా, అవుట్ సైడ్ ఓపెన్లో ఉండేలా మడుచుకోవాలి. మనం బ్లౌజ్ లూజ్ వచ్చి 17 ఉంది కాబట్టి మనం కుట్లకు సరిపడా 3 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 20 సెంటీమీటర్స్ అన్నమాట. కట్ చేసుకోవాలి అన్నీ. ఫస్ట్ బ్లౌజ్, సెకండ్ బ్లౌజ్, థర్డ్ బ్లౌజ్, ఫోర్త్ బ్లౌజ్, ఫిఫ్త్ బ్లౌజ్ అన్నీ 20 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మనం 5 బ్లౌజెస్ పీసెస్ని ఒకటి మీద ఒకటి సెట్ చేసుకొని, అంటే నీట్గా ఎగుడు దిగుడులు లేకుండా సమానంగా 4 మూలలు సమానంగా ఉండేలా తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మన వైపుకి క్లోజ్లో ఉండేలా, అవుట్ సైడ్కి ఓపెన్లో ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ముందరికి మడుపుకోవాలి. అవుట్ సైడ్ ఓపెన్లో ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్యాక్ నెక్ చూద్దాం. మడిచి కుట్టుకోవడానికి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం. ఇక బ్లౌజ్ నెక్ లాంగ్ వచ్చి 12.5 ఉంది కదా. సో వాళ్ళు ఇంకా 1/2 సెంటీమీటర్ ఎక్కువే పెట్టమన్నారు నెక్ పొడవు. సో మనం 13 సెంటీమీటర్స్ తీసుకొని మడుచుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్కి పిన్ పెట్టుకుంటే పీస్ అక్కడ ఇక్కడ కదలకుండా ఉంటుందనేసి పిన్ పెట్టుకున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సమానంగా చూసుకొని మిగతాగా ఉన్నది వేస్ట్ పీస్ కట్ చేసేసాను. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ తీసుకుంటాను. ఈ వీడియోలో మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర 1.7 తీసుకుంటున్నా. మరి ఎక్కువ తీసుకుంటే మెడ జారుతుంది. సో 1.7, 1.5 ఆర్ 2 సెంటీమీటర్స్ లావును బట్టి తీసుకుంటాము. ఇక చంక్ వచ్చేసి ఇక బ్యాక్ నెక్ మెజర్మెంట్ ప్రకారం ఆల్తి వేసుకుంటున్నా. ఇక చంక చూసుకోవాలి. చంక వచ్చేసి 4.5 ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్, క్రాస్ బెల్ట్, చంక అన్నీ మార్కింగ్ వేసుకున్నాము. ఇందులోనే క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం క్రాస్ పీస్ అనేది మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ నెక్ అనమాట. సో మెడ పీస్ మెడకి 1.7 తీసుకున్నాం కదా, అదే నెక్కే మార్కింగ్ వేసుకొని బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇక చంక వచ్చేసి ఫ్రంట్ షేప్ తీసుకుంటాం కదండి. సో ఫ్రంట్ ఎలాగో మార్కింగ్ వేసుకున్నట్టు కట్ చేసుకొని ఇక బ్యాక్ చంకకు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకోవాలి మార్కింగ్ వేసిన విధంగా చూడండి.
ఇలా అన్నమాట. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేసాయి. 5 బ్లౌజెస్ అండి ఒకేసారి కటింగ్ చేసేసాము. ఇక్కడ షోల్డర్కి మనం మార్కింగ్ వేసుకుంటున్నాము మడిచి కుట్టుకోవడానికి. ఇప్పుడు పిన్ను తీసేసి నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు ఆల్తీ బ్లౌజ్ కన్నా 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. సో మనం ఆల్తీ బ్లౌజ్ కన్నా 2 సెంటీమీటర్స్ పొడవు పెడుతున్నాను. హ్యాండ్స్ రెట్టలు కొంచెం పొడవు తక్కువగా ఉన్నాయనేసి వాళ్ళు 2 సెంటీమీటర్స్ లాంగ్ పెట్టమని చెప్పారండి. సో దీనికన్నా మనం ఇక్కడ హెమ్మింగ్ కండి, అది హెమ్మింగ్ చేయడానికి మార్కింగ్ వేసుకున్నాం మొదటగా. సెకండ్ వచ్చేసి వాళ్ళు చెప్పిన ఆది బ్లౌజ్ కన్నా 2 సెంటీమీటర్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా 2 సెంటీమీటర్స్ ఎక్కువ తీసుకోవాలండి చంక పార్ట్ కూడా. సో 1 by 1 ఇలాగే ఒకటి తర్వాత ఒకటి 5 బ్లౌజెస్ హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకునేద్దాం, ఇదే మార్కింగ్ వేసుకొని. ఇంకా ఫ్రంట్ చంకకు వచ్చేసి మనం షేప్ తీయాలి. సో ఈ విధంగా వీడియోలో తీస్తున్నట్టు ఈ మార్కింగ్ వేసుకున్నది చంక ఫ్రంట్ రావాలి. సో అదే విధంగా అన్ని హ్యాండ్స్ ఇదే ఆల్తీతో కట్ చేసుకుందాం. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ బ్లౌజెస్ అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోండి. హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న పీసెస్లో లాంగ్ పీస్ ఏది ఉందో చూసుకోవాలి. లాంగ్ పీసెస్ చూసుకొని అందులో మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాము. క్రాస్ బెల్ట్కి క్రాస్గా కటింగ్ పైపింగ్ అనమాట ఈ పీస్. పైపింగ్కి క్రాస్గా తీసుకుంటే మనకి పైపింగ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో అందుకు ఇది క్రాస్గా తీసుకోవాలన్నమాట. అన్ని బ్లౌజెస్కి పైపింగ్ కూడా తీసుకున్నాము. సో ఇంకా మిగిలిన వేస్ట్ క్లాత్లో క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకునేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.